Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So, our main aim is to make you fertile. So, post cesarean, ఒకవేళ సిజేరియన్ ద్వారా డెలివరీ అయిన పేషెంట్స్కి మనకు ఫాలోఅప్ కానీ అడ్వైస్ ఎలా ఉంటుంది చూద్దాం. సో జనరల్గా సిజేరియన్ స్కార్స్ ఆపరేషన్ తర్వాత వితిన్ 1 వీక్లోగా హీల్ అయిపోతుంది. కానీ సిజేరియన్ అంటే మల్టిపుల్ లేయర్స్లో మనం కట్ చేస్తాం. స్కిన్, సబ్క్యూనియస్ టిష్యూ, రెక్టస్ షీటు, రెక్టస్ మజలు అండ్ పెరిటోనియం, తర్వాత యూట్రస్ అనమాట. ఒక్కొక్కటి హీల్ అవ్వడానికి టైం పడుతుంది. స్కిన్ 5 to 6 డేస్లో హీల్ అయిపోతుంది. మిగతా 2-3 లేయర్స్ అన్నీ 6 to 8 వీక్స్ పడతాయి హీల్ అవ్వడానికి. అండ్ యూట్రైన్ స్కార్ అనేది 6 months పడుతుంది హీల్ అవ్వడానికి. సో మొత్తం స్ట్రెంత్ రావడానికి ఆల్మోస్ట్ 1 year పడుతుంది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని సిజేరియన్ తర్వాత ప్రెగ్నెంట్ మదరు మళ్ళీ ఇంకొకసారి డెలివరీ ప్లాన్ చేయడానికి మినిమం 2 years మనము అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ 3 months అనేది వెరీ వెరీ ప్రెషియస్. సో ఈ 3 to 5 months అబ్డామినల్ బెల్ట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ స్ట్రెచింగ్ ఆఫ్ ద అబ్డమెన్ వీటి వల్ల మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని దగ్గర తీసుకురావడానికి బెల్ట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఈ 3 to 5 months తర్వాత 3 to 5 months బెల్ట్ యూజ్ చేయడం వల్ల ఆ రెక్టస్ మజిల్ స్ట్రెంత్ రీగైన్ అవ్వడము, ఏదైనా చిన్న చిన్న హెర్నియాస్ కానివ్వండి, రెక్టస్ సపరేట్ అవ్వడం, డైవారికేషన్ అంటాం. సో అవన్నీ తగ్గడానికి మనం బెల్ట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ పీరియడ్లో ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, అండ్ ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెగ్నెన్సీలో ఏ విధంగా కేర్ తీసుకున్నారో లాక్టేషన్లో డెలివరీ తర్వాత అంతకంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి. చాలామంది ప్రెగ్నెంట్ తర్వాత డెలివరీ తర్వాత రిలాక్స్ అయిపోతూ ఉంటారు, ఐరన్ తీసుకోరు, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోరు. సో ఈ ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోకపోతే లాంగ్ టర్మ్లో బ్యాక్ పెయిన్ రావడము, వీక్ అయిపోతూ ఉంటారు, ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నా భయపడిపోతూ ఉంటారు అనమాట. సో ఈ ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, డైటు, బెల్ట్, రెస్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 2 months వరకు సెక్షువల్ యాక్టివిటీ వద్దని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి లోకియా, బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ అన్నీ అవుతుంటాయి. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి 2 months యాబ్స్టెన్స్ చెప్తూ ఉంటాం అనమాట. సో ఇంకొంతమంది నార్మల్ డెలివరీ. సో నార్మల్ డెలివరీకి మన కింద కుట్లేస్తాం, దాన్ని ఎపిసియాటమీ అంటాం. సో దాని తర్వాత మనము ఫాలోఅప్ టిప్స్ ఎలా ఉంటాయి. సో ఈ ఎపిసియాటమీ హీల్ అవ్వాలన్నా కూడా మినిమం 6 weeks పడుతుంది అనమాట. సో దాని తర్వాత 8 weeks వరకు లోకియా, వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయాలి 2 months వరకు. అండ్ సేమ్ వాళ్ళు కూడా బెల్ట్ యూజ్ చేయాలి, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇవన్నీ సేమ్ సిజేరియన్ తర్వాత ఎలాగ మనము టిప్స్ చెప్పాము అదే విధంగా ఫాలో అవ్వాలి. సో వీళ్ళకు నార్మల్ డెలివరీ తర్వాత మినిమం 1 year to 1.5 year తర్వాత ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఈ 1.5 పీరియడ్లో వాళ్ళు ఐరన్ సప్లిమెంట్ తీసుకోవడము, ఏదైతే బ్లడ్ లాస్ ఉంటుందో అదంతా రీగైన్ చేసుకోవడము, లాక్టేషను, బేబీకి 6 to 8 months మిల్క్ ఇవ్వడము, వీనాక్ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో 1 year తర్వాత 1.5 year తర్వాత ఇంకొక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో ఈ డెలివరీ తర్వాత మనం ఎక్సర్సైజ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయమంటామండి. ఫస్ట్ 3 months అయితే మనం ఎక్సర్సైజ్ అడ్వైస్ చేయము. హెవీ వెయిట్ లిఫ్టింగ్ కానీ విగరస్ యాక్టివిటీ ఏది మనము అడ్వైస్ చేయం. 3 months తర్వాత కొన్ని అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము అవన్నీ మనం అడ్వైస్ చేస్తాము. సో ఇమీడియట్గా వాళ్ళు 1-2 months తర్వాత కెగెల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. కెగెల్స్ ఎక్సర్సైజ్ అంటే ఏదైతే మనకు డెలివరీ అప్పుడు పెల్విస్ అంతా రిలాక్స్ అయి ఉంటుంది కదా నార్మల్ డెలివరీ తర్వాత, అవంతా మజిల్ రీగైన్ చేయడానికి పెల్విక్ మజిల్స్ అంతా కెగెల్స్ ఎక్సర్సైజ్ అని అడ్వైస్ చేస్తాం. సో వీటి వల్ల ఆ వెజైనల్ లాక్సిటీ అవన్నీ తగ్గుతుంది. థ్యాంక్ యూ.